హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా ఏంటి వీటి గురించి వాటు అమ్మ మా అమ్మ అది ఏముంది రాగి మిల్లెట్ అనమాట. రాగి మనం రోజు జావ తాగుతున్నాం కదా, అదే అది. అందరూ తాగండి. ఎందుకు చూపిస్తున్నానంటే అందరికీ తెలియదని కాదు, మనం నిర్లక్ష్యం చేస్తాం కొంచెం తయారు చేసుకోవటానికి. అది రాగి జావే కదా అనుకుంటాం. దాంతో రాగి జావే కాకుండా ఇదేంటి సంకటి చేసుకుంటున్నాం కదా, రాగి ముద్ద. అది ప్లస్ ఇడ్లీలో కొంచెం కలుపుకుంటున్నాం, దోశలో కొంచెం కలుపుకుంటున్నాం. ఏదైనా క్రిస్పీగా రావాలంటే కొంచెం దీన్ని పెసరట్టైనా ఏదైనా దోశ అయినా సరే కొంచెం కలిపేమనుకోండి మనకు కరకరలాడుతూ వస్తాయి. ఇది కూడా వేస్తాం, ఇది కూడా ఇది వేస్తున్నాం కదా అప్పుడప్పుడు. ఉత్తిది దోశ అన్నిట్లోనూ మనకి ఇంచక కలిసిపోద్ది. అందుకని ఇది తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. ఏదైనా దాంట్లో కలిపితే మనకి విటమిన్, అది కాల్షియం అన్నీ యాడ్ అవుతుంది. కలరు అంటే శుభ్రంగా ఉంటాయి అన్నమాట మనం తయారు చేసుకునే పిండి. చెప్పు ప్యాకెట్ రెండు కేజీలు 100 రూపాయలు, 50 రూపాయలు అయింది కేజీ. ఆడించుకుంటే పోనీ ప్లస్ 60 రూపాయలు. మనకి కొనుక్కుంటే చాలా రేటు పిండి. మొన్న ప్యాకెట్ కల్తీలు కూడా వస్తుంది. అందుకని ఇలా చేస్తున్నాం అనమాట. కొద్దిగా మరి కడిగేసిన శుభ్రంగా అలా చేస్తే ఆడుక్కి ఇంత ఇసుక అది ఉంటూ వచ్చేసింది. ఎండలో పోసి మళ్ళీ కరకర ఎండబెట్టి దీంట్లో వేస్తున్నాం. అందరం ఇలా ఇంట్లో చేసుకోలేకపోతే మంచి క్వాలిటీ ఉన్న ప్యాకెట్ కొనుక్కుని ప్రతి దాంట్లోనూ ఇడ్లీ ఉందనుకోండి కొంచెం ఇది కలుపు. అలా ప్రతి దాంట్లోని మిల్లెట్ని వాడండి. వాడి చక్కగా ప్రతిదీ ఒలిగిపోతాయి. ఇవి అన్ని పనుల్లోనూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏం చేద్దంటే పిల్లల చేత మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి వీటిని పరిచయం చేస్తే రేపు లైఫ్లో వాళ్ళే కదా ఆడపిల్లలు. కుటుంబానికి అదే నడిపించాలి మరి. తినేస్తాం. బ్లడ్ లేదు, హెల్త్ వచ్చింది ఈ మధ్య. రాగి అన్నీ తినాలి. ఉంది వాళ్ళ అమ్మ ఆల్రెడీ జాబ్ పెడతారు, స్కూల్లోనే ఇస్తారు పిల్లలకి. స్కూల్లో కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ కూడా. అందుకనే మరి దాన్ని ఆలోచించి మిల్లెట్ జావ, అదే రాగి జావ ఇస్తారు పిల్లలకి వారంలో ఒకసారి 2 సార్లు. ప్రభుత్వం కూడా బాగానే మనకి అన్నీ ఇస్తున్నారు. మన రేషన్లో కూడా ఇస్తున్నారు. అందరూ దాన్ని ఉపయోగించుకుని చక్కగా ఆరోగ్యాన్ని చూసుకోండి. మిల్లెట్స్ వాడండి. ఈ రాగులు ఇప్పుడంటే మిగతా మిల్లెట్స్ వాడతాం కానీ రాగులు ఇప్పుడు పూర్వం నుంచే వాడతారు మన వాళ్ళు. అందుకని ప్రతి దాంట్లోనూ హెల్త్ చూసుకోవాలి, విటమిన్ వాల్యూ చూసుకోవాలి. అప్పుడు మనం ఏదోలే గాలికని వదిలేయకూడదు. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. బాగుంది కదా, తయారు చేసుకోండి. సరేనా, బాయ్ చెప్పండి. బాయ్, తినండి, తాగండి, ఖుషిగా ఉండండి.